Hi everyone, welcome to Pumpkin's Kitchen. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా అండి? ఎమ్మీగా ఉండే ఒక రెసిపీ అండి, కుకీస్. ఏం కుకీస్ తెలుసా? చాక్లెట్ అండ్ కోకోనట్ కుకీస్ అండి. పిల్లలకైతే చాలా చాలా ఇష్టపడతారు కదా, అండ్ మా ఇంట్లో అయితే నేను కూడా ఇష్టపడతానండి. చాక్లెట్ ఫ్లేవర్ ఎనీథింగ్ నాకు చాలా చాలా ఇష్టం. సో ఆ రెసిపీ ఈరోజు మీకోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించిపోయే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. విల్ గెట్ న్యూ రెసిపీ నోటిఫికేషన్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ కుకీస్ చేయడానికి మనము ఏదో ఒక కప్ మెజర్మెంట్ అన్నది పెట్టుకోవాలండి. సో నేను ఇక్కడ 1 కప్ మెజర్మెంట్ తీసుకున్నాను. సో మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది. నేను ఇక్కడ 3/4 కప్ మైదా పిండి తీసుకున్నానండి. 3/4 కప్ మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. 3/4 కప్ మైదా పిండి, రిమైనింగ్ 1/2 కప్పు కోకో పౌడర్ వేస్తున్నానండి. అంటే 3/4 కప్ మైదా వేస్తే 1/4 కప్ మనం కోకో పౌడర్ వేయాలి. సో వీటిని జల్లించుకోవాలండి మనము. కొంచెం బేకింగ్ సోడా ఒక 1/4 స్పూన్ వేసుకోండి. హాఫ్ కప్పు షుగర్ పౌడర్. సో 1 కప్పు మైదా అండ్ కోకో పౌడర్ తీసుకుంటే హాఫ్ కప్ ఏమో కొబ్బరి పొడి, హాఫ్ కప్పు షుగర్ పౌడర్ ఇవి తీసుకున్నానండి. ఇవంతా బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇందులో బటర్ అండి. ఇక్కడ హాఫ్ కప్ బటర్ తీసుకున్నాను. దీన్ని కొంచెం మెల్ట్ చేసుకుంటాను. బటర్ మనకి హోమ్ మేడ్ అయినా పర్వాలేదండి, బయట బటర్ అయినా పర్వాలేదు. నేను ఇక్కడ హోమ్ మేడ్ బటర్ యూస్ చేస్తున్నాను. బటర్ నేను జస్ట్ మెల్ట్ చేశానండి. ఒక 10 సెకండ్స్ ఓవెన్లో పెట్టి జస్ట్ మెల్ట్ చేశాను. ఇప్పుడు దీంట్లో కలుపుతాను. ఆల్మోస్ట్ హాఫ్ కప్ బటర్ అయితే పడుతుందండి దీనికి. సో మనం దీన్ని కొంచెం కొంచెం వేసుకుని చక్కగా కలుపుకోవాలి. మరీ పిసికేయొద్దు. సో సాఫ్ట్గా కొంచెం కలుపుకోవాలి. సో మనకి ఎప్పుడైనా కుకీస్ చేస్తున్నప్పుడు పిండిని మరీ గట్టిగా కలిపేయకూడదండి. సో కొంచెం సాఫ్ట్గా మనం హాఫ్ కప్ బటర్ వేసుకుని, అది కూడా ఏంటంటే సాఫ్ట్గా కొంచెం మనకి లిక్విడ్ స్టేట్లో ఉంటే పిండి బాగా కలుస్తుందండి. సాలిడ్ స్టేట్ బటర్ వేసేస్తే కొంచెం కలవదు, అంటే బటర్లా తెచ్చి వేసేస్తే. ఇవన్నీ షుగర్ బాల్స్ అండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. సో ఇవంతా కలుపుకుందాం. మనకి షుగర్ పౌడర్ కింద చేస్తున్నప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద ఫామ్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఆ బాల్స్ అండి ఎలా ఉన్నా ఏం పర్వాలేదు, చిన్న చిన్నవి ఏం కాదు. సో ఇప్పుడు అంత బటర్ వేసుకుని కలుపుకున్న తర్వాత చూసారు కదా, మనకి కొంచెం ఇలా అవుతుంది కదా. కొంచెం దీనిలో మనము తగినంత పాలు పోసుకుందామండి. మరీ ఎక్కువ వద్దు, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. మిల్క్ అండి కొంచెమే తీసుకున్నాను, ఎక్కువ ఏం పోసుకోవద్దు. కొంచెం కొంచెం కలుపుకొని తగినంత కలుపుకొని వేసుకుని కలుపుకుంటూ ఉండాలి మనము. ఒకేసారి అంతా వేస్తే మళ్ళీ అది బాగా పేస్ట్ కింద అయిపోతుంది. సో అలా కాకుండా చక్కగా తగినంత వేసుకుని మనకి ఒక కొంచెం ఇలా ఫామ్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూసారు కదండి, ఇంకా నాకు మిల్క్ ఉండిపోయింది. ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను నేను. సో ఇలా అయితే సరిపోతుందండి. మనకి మధ్యలో కొబ్బరి ఉంది అండ్ షుగర్ వేసాము, కోకో పౌడర్ వేసాము. చాక్లెట్ కుకీస్ చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఇప్పుడు ఇది ఇలా తయారైన దాన్ని మనము ఎక్కువ కలిపేయొద్దు, జస్ట్ సాఫ్ట్గా చేసుకోండి. దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 20 మినిట్స్, మినిమం 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచండి. నార్మల్గా డీప్ ఫ్రీజర్ వద్దు, నార్మల్గా ఒక 20 మినిట్స్ ఉంచండి దీన్ని ఫ్రిడ్జ్లో. తీసుకున్నాను. సో వీటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత తీసేసుకోవాలండి. వీటిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. కొంచెం గట్టిపడింది చూసారు కదా, మనం లిక్విడ్ బటర్ వేసాం కదా. సో అందుకని
ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కుకీస్ కూడా బాగా వస్తాయండి. బట్ అది గట్టిపడి చక్కగా మనం ఓవెన్లో పెట్టిన వెంటనే మెల్ట్ అయిపోయి లిక్విడ్ ఫామ్లో అవ్వకుండా కొంచెం బాగా వస్తాయి. సో మనకు కావాల్సిన సైజులో చేసుకుని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. బాల్స్ మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి. కుకీస్ అనేవి మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. జస్ట్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు, రౌండ్ ఆర్ హార్ట్ షేప్ ఆర్ డైమండ్ షేప్, ఎనీ షేప్ మీరు చేసుకోవచ్చు. మనం బేకింగ్ ట్రేలో పెట్టినప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వండి ఇలాగా. సో మెల్ట్ అయినప్పుడు కొంచెం మళ్ళీ కలిసిపోకుండా ఉంటాయి. సో మనం ఓవెన్లో పెడుతున్నామండి దీన్ని. సో కంపల్సరీగా మనం 180 degrees దగ్గర ప్రీహీట్ చేసుకోవాలి ఓవెన్ని. సో వీటి మీద బాదామ్స్ అండి. సో మనం ఆల్రెడీ చిన్నగా చేసుకున్నాం కదా, ఆ బాదామ్స్ అన్నీ పెట్టుకోవాలి. పిస్తా ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు అండి, పిస్తా పప్పు ఆర్ క్యాష్యూ నట్స్, మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోండి. సో నేను అన్నిటి మీద వేసుకున్నానండి. ఇప్పుడు నేను దీన్ని ఓవెన్లోకి షిఫ్ట్ చేస్తాను. 180 degrees 20 minutes అండి టైం సెట్ చేశాను ఓవెన్లో. కుకీస్ రెడీ అయిపోయినాయండి. చాకో కోకోనట్ కుకీస్. మనం ఎనీ బేకింగ్ ఐటమ్ అండి వెంటనే తీసిన వెంటనే తినేయకూడదండి. అట్లీస్ట్ మనం ఒక 1/2 hour to 1 hour దాన్ని రెస్ట్లో ఉంచితే ఆ బేకింగ్ అంతా లోపల అంతా బేక్ అయ్యి చక్కగా వస్తాయండి. సో మనం కుక్ చేసిన వెంటనే బేక్ చేసిన వెంటనే కుకీస్ టచ్ చేస్తే మెత్తగా అనిపిస్తాయి. బట్ ఒక 1/2 hour అలా వదిలేసేయండి. అప్పుడు అవి మీకు మంచిగా గట్టిగా పడి చక్కగా మంచి టేస్ట్ వస్తాయి.